ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఏదైతే మనం అయితే పీలర్ మార్కెట్ లో ఉన్నామండి. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని కూడా చిన్నపిల్లల మార్కెట్ లో అయితే ఉన్నాము. ఫ్రెండ్స్ అయితే మనకు అరేన్ ఉన్నాడు, అరేన్తో ఒకసారి మాట్లాడదాము. చిన్నపిల్లల స్పెషలిస్ట్ అండి ఈయన. ఎప్పుడు 50-60 పిల్లలు అయితే తెస్తాడు. ఇవైతే ఏమి రేట్లు పోతున్నాయి ఏమి అనేది కనుక్కుందాం. ఎన్ని తెచ్చావు? 112 పిల్లలు తెచ్చావు. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లుంది మార్కెట్? ఎట్లుంది మార్కెట్ డల్లు? పీలేరు లో అరేనా మార్కెట్ అనేది ఉండదన్నమాట. అన్ని పిల్లలు తెస్తావు, అంత వ్యాపారం చేస్తావు. సో ఇప్పుడైతే మన దగ్గర అయితే ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని కూడా పోతారు అన్నమాట. తిరుపతి అన్నది అడ్రస్. పిల్లలు చూడండి అంతా కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. పిల్లలు అంతా కూడా ఒక 6 నెలలు ఉన్నాయి. ఎన్ని నెలలు ఉన్నాయనా? 5 నెలలు. నేను చూస్తే అంతా ఒక 5-6 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి ఈ పిల్లలు. చూద్దాం అంతా నెలలు చూడిపి. ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసన్ అండి. ముందుగా అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం అయితే ఈ మార్కెట్ లో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. అంతా ఒక 5 నెలలు 6 నెలల పిల్లలు చేద్దాం. ఈ పిల్లలు మేపడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తుంటారు అనమాట. ఈ పిల్లలు తెచ్చుకొని ఒక 2-3 నెలలు మేపుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి అనమాట. సో ఆ విధంగా ఈ మార్కెట్ లో ఈ పిల్లలు ఇప్పుడు ఏం రేట్లు పోతున్నాయి, ఏమనేసి పోయిన మార్కెట్ కి ఈ మార్కెట్ కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా, లేదంటే ఎట్లున్నది, రేట్లు ఎట్లున్నాయి, మీరు ఇంటికాడ ఉన్నా కూడా మీకు ఒక అంచనా తెలియాలి. ఏ మార్కెట్ లో ఏం రేట్లు పోతున్నాయనేసి ఒక అంచనా తెలియాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తానమాట. ఇంకొకటి ఏమంటే ఈ వీడియో కింద మీకు ఎవరికైనా వీడియో చేసి పెట్టాలంటే ఒక మీ నెంబరు, ఫోన్ నెంబరు, మీ పేరు, ఊరు, అడ్రస్ చెప్పారంటే నేను వచ్చి వీడియో అయితే చేస్తానమాట. ఆవులు, మేకలు, పొరులు, పొట్టేలు కాదు, వస్తువులైనా సరే మీ దగ్గర బైకులు కానీ ఏదన్నా ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేసి ఇదిగో ఇది నా దగ్గర అమ్మి పెట్టానంటే వీడియో అయితే చేద్దాం అనమాట. సో ఆ విధంగా అయితే మనం అయితే అన్నా ఎల్కే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మెయిన్. అది మొబైల్ నెంబర్ వచ్చి 950-260-3544. హరియాదవ్. అంతా 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పాలి నువ్వు. అదే నా బయట నుంచి దూరం నుంచి చేయొద్దండి. వచ్చేదిలేవిలే. అది ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ అయితే ఎవరైతే వాళ్ళు ఫోన్ చేసి విసిగించద్దండి. హాయ్ బాగున్నావా? గుర్లున్నాయా? అవి అమ్ముతావా? సరే, కటింగ్ పర్పస్ లో ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? కావాలంటే తెప్పిస్తాం. మీరు దగ్గరలో తీసుకున్నట్టుగా అంటే ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. వద్దులే బా, అరే నువ్వు ఇబ్బంది పడద్దండి అన్నా. ఏం చెప్తున్నావు ధర అన్న? ఇవే 100 ఏం చెప్తున్నావు? 17,500. అంతా ఒక 5-6 నెలల పిల్లలండి. ఇవంత 17,500 అయితే చెప్తున్నాడు ఈ పిల్లల్ని. దాంట్లో కాస్త ఇటు అటు ఉండే అనమాట. 13,500. ఫ్రెండ్స్ చూసే 13,500 అయితే చెప్తున్నాడు. ఇవి కాస్త రీజనబుల్ గా ఉంటాయి. మంచిగా క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదండి. పిల్లలు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. అది అండి. ఇదైతే కొంచెం తక్కువ అయితే ధర చెప్తున్నాడు. అదే అనమాట. అరేనా దగ్గర అయితే ఉన్నాయి. ఇదిగో ఈ రేట్ అయితే, ఇవైతే ఈ రేట్ ఉన్నాయి, ఇవైతే ఈ రేట్ ఉన్నాయి. అంటే కాస్త తగ్గింపు అనేది ఉంటది. చెప్పిందే ఫిక్స్ రేట్ కాదు, కాస్త తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మీకు ఎవరికైనా కూడా ఇంకా కావాలంటే డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళండి. మీరైతే ఫోన్లు చేయదండి, ఎందుకంటే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? కందూరు నుంచి వచ్చారు. ఎన్ని పిల్లలు పట్టారు? 5 చిన్నపిల్లలా? ఫ్రెండ్స్ చూస్తే అన్నోళ్ళు కందూరు నుంచి వచ్చారంట. ఇవైతే ఏం రేటు పడ్డాయి? ఎట్లుంది మార్కెట్? ఫస్ట్ ఎట్లుంది? రేట్లు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉన్నాయా? మీడియం ఉంటాయి. అంటే సరుకును బట్టి రేట్లు ఉంటాయి. కందూరు నుంచి వచ్చారు. ఎన్ని పిల్లలు పడినాయి? 3 ఉన్నట్టు ఉన్నాయి కదా? 6 ఉన్నాయా? ఏం రేటు పడినాయి ఇవి? ఈ పడినాయి 30,000 జత, లేదా 3నా? 3. ఫ్రెండ్స్ చూసి ఇవంతా 3 పిల్లలు అంటే దగ్గర ఒక్కొక్కటి 10,000 రూపాయలుగా చెప్తున్నాడు అండి. ఒక్కొక్క పిల్లలు 10,000 రూపాయలుగా పడింది చెప్తాడు. ఎన్ని నెలల పిల్లలు ఇవి? ఉంటాయి ఇవి 6 నెలలు. 6 నెలలు అట్లుంటాయా? ఇవి కూడా అంతేనా? ఇవి తీసేయా? ఇవి కాస్త చిన్నవి. ఇవేం రేటు పడ్డాయి జత? ఇవి 18,500. బాగున్నాయి నా పిల్లలు?
ఫ్రెండ్ చూసి ఇవంతా 18,500 తో అయితే సేల్ అయితే అయిపోయినాయి అంటే చూడొచ్చు. ఈ పిల్లలు అనా హర్యానా పట్టించానంటే ఈ జతలో 18,500 అయితే వ్యాపారం అయితే అయిపోయినట్టు, సోల్డ్ అయితే అయిపోయినట్ట చూడొచ్చు అనమాట. ఈ పిల్లలు మీకు ఒక అంచనా వస్తుంది. ఇవంతా కూడా ఒక 6 లేదంటే 5.5 నెల 6 నెలల అయితే ఆ విధంగా అయితే ఉన్నాయంటే కందూరు నుంచి అయితే వచ్చానంట. కొంచెం రీజనబుల్ గానే చెప్తారు. కాస్త పిల్లలను బట్టి కొంచెం రేటు ఇటు అటు అయితే ఉంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అన్నా. హాయ్ బ్రో, ఎన్ని తెచ్చావు? అయిపోయినాయా? అమ్మేసినావా? ఫ్రెండ్ చూసే బ్రదర్ అయితే ఇవంతా అమ్మేసినా, సోల్డ్ అయిపోయినట్టే. ఉండేటి ఇవేనా ఉన్నాయా ఏంది? ఇవి కూడా అయిపోయినాయా? ఏం పెడతా మేము 15,000 తెచ్చాను జత. ఈ వారం అన్ని అమ్మేసిన. ఇవైతే 15,000 అయిపోయినాయి అనమాట. అంతా ఒక 6 నెలలు ఉందా 5 నెలలు ఉందా? 4 నెలలు. ఫ్రెండ్స్ చూసే అంతా 4 months ఏజ్ గ్రూప్ అండి. 15,000తో అయితే జత అయిపోయినాయంట. అప్పుడు ఒకటి 7,500 రూపాయలతో అయితే అయిపోయినట్టు. పిల్లలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. కాస్త కొంచెం పెద్దగానే ఉన్నాయి సైజు. ఆ రేట్ కంటే పర్వాలేదు. 15,000తో అయిపోయినాయంట ఈ పిల్లలు చూడొచ్చు. 1-2 కాస్త చిన్నదిగా ఉంది. ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయనా? లైవ్ వెయిట్ 9-8, కొన్ని అయితే 10-11 కూడా వచ్చింది లైవ్. ఫ్రెండ్స్ చూసే అంతా 10-12 ఆ విధంగా వాళ్ళు చెప్పడం 9-8 చెప్తారు. కాస్త ఎక్కువ కూడా వచ్చేటిగా ఉన్నాయి అనమాట. నాకు తెలిసి అంతా 10-11-12 కూడా వచ్చేటివి ఉన్నాయి కొన్ని అయితే అనమాట. లైవ్ వెయిట్ అయితే ఇవంతా కూడా లైవ్ వెయిట్ ఇందాక మనం మాట్లాడుకుందాం. లైవ్ వెయిట్ ఒక 12-13 అయితే ఆ విధంగా వచ్చేటివి ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ అయితే చూద్దాం. ఈ బ్యాచ్ లో కాస్త చిన్నగా ఉన్నట్టున్నాయి. ఆయన బాగుండరా? హాయ్, బాగున్నావా? ఎన్ని తెచ్చారా? 17 పిల్లలు తెచ్చావు. ఫ్రెండ్స్ చూసే అంతా కూడా ఒక 3 months ఉన్నాయా? 4 నెలలు ఉన్నాయా? 3 నెలలు. ఫ్రెండ్స్ అంతా కూడా ఒక 3 లేదా 3.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. ఈ పిల్లలంతా కాస్త కొంచెం సైజులో అయితే చిన్నగా ఉన్నాయి. ఇవైతే ధర ఏం చెప్తారా అని కనుక్కుంది. పిల్లలు అయితే ఒకసారి నీళ్ళు చూద్దాం. ఏం చెప్తున్నావు జత? 12.5 చెప్తాను. తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తే 12,500 రూపీస్ అయితే చెప్తాను అండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 12,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇవంతా కూడా 3-3.5 నెలల పిల్లలండి. అంతా లైవ్ వెయిట్ ఎంత వస్తాయనా? అట్లే పిల్ల తూకం వేసి ఎంత వస్తుంది? 8-10 కిలోలు. ఇదైతే 10 వస్తుందంటావు. కాస్త కొన్ని అయితే ఒక 8-10-12 కూడా రావచ్చు పిల్లలను బట్టి. హాయ్, అదే అండి ఫ్రెండ్స్ చూస్తే అంతా లైవ్ వెయిట్ ఆయన. ఓకేనా? 10 కిలోలు ఆ విధంగా లైవ్ వెయిట్ చెప్తున్నాడు. 12.5 అయితే చెప్తున్నాడు. చెప్పడం అనేది ఆ రేటు ఉందనమాట. కాస్త తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దాని తర్వాత అయితే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే బేరాలు జరుగుతున్నాయి. ఇవి కూడా అంతా ఒక 3-4 నెలల పిల్లలు అయితే ఆ విధంగా అయితే ఉన్నట్టున్నాయి. చూడండి, ఈ పిల్లలు కూడా ఒకసారి నీట్ గా చూద్దాము. దాని తర్వాత రేట్లు లైవ్ వెయిట్ అంతా మాట్లాడుకుందాం అనమాట. ఫ్రెండ్స్ చాలా మంది లైవ్ వీడియో పెడతారు. ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను. మధ్యలో అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తున్నాను ఎక్కడో దగ్గర. ఎందుకంటే అప్పుడు మర్చిపోయిన దాన్ని మళ్ళీ రిటర్న్ చేయలేము. యావరేజ్ గా పిల్లలన్నీ చూపించేస్తాను మీకు. దాని లైవ్ వెయిట్ 1-2 తెలుసుకున్నా మీకు అందరికి సరిపోతుంది అనమాట. మొత్తం అన్ని కూడా వీడియోలో ఏ విధంగా అయితే ఉన్నాయనేది తెలిసిపోతుంది అనమాట. ఇదైతే వ్యాపారం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇవైతే 15,500 తో అయితే వ్యాపారం జరుగుతుంది. 15,500 రూపాయలతో అయితే వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట. ఈ పిల్లలంతా కూడా ఒక 4 నెలల పిల్లలు ఉన్నాయండి. లైవ్ వెయిట్ వచ్చి కూడా 10, 11, 12 ఆ విధంగా వచ్చేటిగా ఉన్నాయి. కొన్ని అయితే 8, 9 కూడా ఉన్నట్టున్నాయి అనమాట. సో పిల్లలు కోరుకునే పిల్లల్ని 15,500తో పట్టుకుంటారు అనేది చెప్తున్నాను అనమాట ఈ పిల్లల్ని. సో దాని తర్వాత వచ్చి ఇంకొక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో అనేది కనుక్కున్నాం మనం. సో ఈ బ్యాచ్ లో దగ్గర ఒక 30 పిల్లలు దాకా ఉన్నాయి. అంతా కూడా ఒక 5-5.5 నెలల పిల్లలు అండి ఇవి. ఇవి కూడా అంతా లైవ్ వెయిట్ ఎత్తుకుంటే ఒక 14, 12, 13, 14 అయితే ఆ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈ పిల్లలంతా కూడా ఒకసారి చూద్దాము. నా ఏం చెప్తున్నాడు? నా జత వచ్చి 17.5 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 17,500 రూపీస్ అయితే చెప్తాను అండి జత మీద. చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. 17,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా లైవ్ వెయిట్ అంతా కూడా 14, 13 ఆ విధంగా లైవ్ వెయిట్ వస్తుంది అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం ఉంటుంది. కాస్త పెద్ద సైజు పిల్లలు మన లోకల్ పిల్లలకి వచ్చి చూద్దాం అనమాట ఎట్లా ఉన్నాయి అనేసి. అన్నా ఏం చెప్తాను ఇవి? 16,000 చెప్తాను. ఎన్ని నెలలు పిల్లలు? ఒక 6 నెలలు ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. 6 నెలలు ఉన్నాయి. 16,000 రూపాయలు చెప్తున్నాం జత మీద. ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా ఒక 6 నెలలు లేదంటే 6.5 నెలలు ఆ విధంగా కూడా ఉన్నాయి అనమాట. కాస్త కొమ్ము చూసినప్పుడు తెలుస్తుంది మనకి 6 నెలల పైన. 6 months అబో 16,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కోటి 8,000 రూపాయలు అయితే 8 రోజుల 16 అంతేలే 8,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 8,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. ఇవైతే ఎవరి నుంచి వచ్చారన్నా మీరు? సోమల ఇక్కడ
సదుము సోమల సోమల నుంచి అయితే అన్నోళ్ళు వచ్చారంట. ఒక దగ్గర ఒక 10 పిల్లలు 8 పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. 8,000 రూపాయలు చెప్తున్నాడు, పర్వాలేదు, కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే 18, 17 అయితే ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే వచ్చుకోండి అనమాట. కాస్త రీజనబుల్ ప్రైస్, కొంచెం సైజు కూడా పెద్దగా, దేంట్లో పోల్చుకుంటే కొంచెం సైజు కూడా పెద్దగా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు మేపు కూడా రీసేల్ చేసుకోవాలనుకుంటే ఈ పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని నేను చెప్తాను అనమాట. దాని తర్వాత చూద్దాం, కాస్త ఒక 2 నెలలు 3 నెలలు పిల్లలు కూడా ఉంటాయి. అవి ఏం చెప్తారో కనుక్కుందాం అనమాట. అన్నా ఏం చెప్తాను ఇవే 13.5 ఫ్రెండ్స్ చూసే 13,500 రూపీస్ అయితే చెప్తున్నాడు అండి. ఈ పిల్లల్ని జత మీద 13,500 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు 6,750 రూపాయలు పడుతుందండి ఒక్కోటి, 6,700 ఆ విధంగా పడుతుంది. ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి? 3 నెలలు ఉన్నాయా, 4 నెలలు ఉంటాయా? 4 నెలలు ఉంటాయా? ఫ్రెండ్స్ చూసే 4 మంత్స్ ఏజ్ గురించి చెప్తున్నాడు. అంతా ఒక 4 నెలలు లేదంటే 4.5 నెలలు ఆ విధంగా చెప్తున్నాడు. 13,500 అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 13.5 చెప్తున్నాడు. ఒకటి 6,700, 6,500 ఆ విధంగా అయితే చెప్తున్నాడు. మన లోకల్ పిల్లలకి అయితే వస్తాయి. దాని తర్వాత ఎర్రపొటేళ్ళు ఇవంతా సంవత్సరం పిల్లలు అయితే ఉంటున్నాయి. ఇవి ఆల్రెడీ మనం మిగతా వీడియోలో చూసాం కాబట్టి దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్ చూద్దాం. చిన్నపిల్లలు చూద్దాం అనమాట. మనము ఏం చెప్తారు ఏమనేసి. ఎంత చిన్నపిల్లల్లో ఒక పెద్ద సైజ్ బ్యాచ్లు అయితే ఒక 4 బ్యాచ్లు అడిగితే మీకు అర్థమైపోతుంది. సో ఈ పిల్లలు అయితే ఒకసారి చూద్దాం నీట్ గా ఏం చెప్తాడు. అన్నా ఏం చెప్తాను నా జతనా 21 చెప్తున్నావు. ఫ్రెండ్ చూస్తే 21,000 చెప్తున్నాడండి. ఇవి జత మీద 21,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. ఇవి లైవ్ వెయిట్ వచ్చి దగ్గర 18 నుంచి 20 కిలోలు ఆ విధంగా లైవ్ వెయిట్ వచ్చేట్టుగా ఉంది. 21,000 అప్పుడు ఒక్కోటి 10,500 రూపాయలు చెప్తున్నాడు. 10,500 రూపీస్ అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అనేది కష్టం అవుతుంది. అవి కాస్త రేట్ తక్కువ అయితే రేటు సైజులు కూడా తక్కువ అయితే ఉన్నట్టున్నాయి. ఆ పిల్లలు అంతా కూడా ఒక 5 నెలలు 5-6 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి అనమాట. సో అవైతే వ్యాపారం జరుగుతున్నాయి. ఏం రేటు కడుతున్నాయి ఏమే కనుక్కున్నాయి. అవి కాస్త చిన్న సైజు పిల్లలు. దాని తర్వాత వచ్చి ఈ పిల్లలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి, నైస్ గా ఉన్నాయి పిల్లలు. ఈ పిల్లలు ఏం చెప్తారో కనుక్కున్నాం. ఇవంతా కూడా ఒక 5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. నా ఏం చెప్తారన్నా ఇవి 17.5 ఫ్రెండ్స్ చూస్తే 17,500 అయితే చెప్తానండి. ఈ పిల్లల్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. ఎట్లుంది మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? జత 17.5 ఒకటి. అప్పుడు 8,500, 8,500 ఆ విధంగా చెప్తాను ఒక్కొక్క పిల్లని. ఎట్లా రేట్లు తక్కువ ఎక్కువ ఎట్లుంది మార్కెట్? సొత్తు గుడికి పిండి గుడికి రొట్టె అంటావు అంతే కదా, పిల్లలను బట్టి రేటు ఉంటుంది. ఫ్రెండ్స్ చూసి 17,500 చెప్తాను అనమాట. ఒకటి 8,000 చిల్లరగా చెప్తున్నాడు. పిల్లలు అయితే సూపర్ ఉంటాయి. ఎన్ని నెలల పిల్లనా? ఒక 5 నెలలు ఉన్నాయా, 6 నెలలు ఉందా? 5 నెలల పిల్లలు అంతా 5 or 5.5 months అయితే 5-5.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. ఈ పిల్లలు అయితే సూపర్ ఉన్నాయి. ఏ ఊరు నుంచి వచ్చారన్నా మీరు? అన్నా చిన్నకోటికెళ్ళా? ఇప్పుడు మీ ఇంటికాడ బుట్టిటియా లేదా గూడూరు పిల్లలా? ఎట్లా డిఫరెన్స్ ఏమి దీనికి దానికి? ఇక్కడ పిల్లలా? ఇప్పుడు ఈ పిల్లలు గూడూరు పిల్లలు 2 ఒకటిగానే ఉన్నాయి. అవి ఎట్లవి? హాయ్నా చెప్పనా ఫ్రెండ్స్. అదే అనమాట. అవైతే ఇక్కడ లోకల్లో పుట్టిన పెరిగిన పిల్లలే. అంతా గూడూరు పిల్లలు. ఈ పిల్లలు అన్ని కూడా సేమ్ ఒకటే, అంతే పేర్లు మారుతాయి అంతే, అంతా కూడా ఒకటే. చెప్పు రవినా. ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చే ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ కొంచెం పెద్ద సైజ్ బ్యాచ్. అది కూడా అంతా పిల్లలు అంతా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఒక 5-6 నెలల పిల్లలు అయితే ఆ విధంగా ఉన్నట్టు ఉన్నాయి. ఇవేం చెప్తాడో కనుక. అన్నా ఏం చెప్తానా? అన్నా జత ఏం చెప్తున్నావా? 17.5 చెప్తున్నావు. అంతా ఒక 6 నెలల పిల్లలనా అంతే కదా? 17,500 అయితే చెప్తున్నానండి. ఈ పిల్లల్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక 6 నెలల పిల్లలు 6 months ఏజ్ గ్రూప్ అనమాట. ఇవంతా కూడా 6-6.5 నెలల అయితే ఉన్నాయి అనమాట. 6 నెలలు 17,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 17,500 అయితే విధంగా చెప్తున్నాడు. మొత్తం అయితే వ్యాపారాల మీద అయితే ఉండరనమాట. నెక్స్ట్ అయితే చూద్దాం మనం. ఇంకొంచెం లోపలికి అయితే పోదాము. ఇక్కడైతే వ్యాపారం జరుగుతున్నాయి. ఏం రేట్లు అయితే అనేది చూద్దాం ఏం డబ్బులు జోబులు పెట్టేస్తానవా? ఏం చెప్తానవా రేటు? ఏం కడతా? వాళ్ళు ఏం అడుగుతానరా? అవునులే. ఫ్రెండ్ చూసే 18,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఉంటాను అనమాట. 16,000, 16,100 రూపాయలకి ఆ విధంగా అడుగుతున్నారు. బేరం అయితే కుదరలేదనమాట. అంతా కూడా ఒక 6-6.5 నెలలు ఆ విధంగా అయితే ఉండనమాట. ఈ పిల్లల్ని
ఫైనల్ గా 16,500 ఆ విధంగా 16,700 ఆ విధంగా ఐడ్గా ఉంది. చూడొచ్చు పిల్లలు అయితే మంచి సైజులో ఉన్నాయి. ఇవంతా లైవ్ వెయిట్ వచ్చేసరికి మనం మాడుకుంటే 20 కిలోల పైన వస్తాయండి. లైవ్ వెయిట్ 20 కిలోలు తక్కువ ఏం రావు. 20 అబోవ్ లైవ్ వెయిట్, మీట్ కాదండి, లైవ్ వెయిట్ 20 అబోవ్ వచ్చేది ఉంది. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. అన్నా ఏం చెప్తాను జతనా? 15,500. అంటే ఒక 6 నెలల 4 నెలల పిల్లలా? 5 నెలలు ఉంటాయి. 16,500 అయితే ఎత్తున్నానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుందా. ఒక 5 నెలల పిల్లలకి ఎత్తున్నాడు 16,500 రూపాయలు అయితే ఎత్తున్నాడు. 16,500 అయితే ఎత్తున్నాడు అనమాట. 16,500 రూపాయలు అయితే ఎత్తున్నాడు అనమాట. ఇంకా లైవ్ వెయిట్ మాడుకుంటే ఇవి ఒక 16, 17 ఆ విధంగా అయితే వచ్చేట్టుకోండి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఏమన్నా మనకు ఇంట్రెస్టింగ్ ఉండేది ఏమన్నా ఉన్నాయని చూద్దాం. కొనుక్కునేవా అమ్ముతాడవా? ఏం చెప్తానవా? 15,500. పొటేన్లే కదా రెండు. చూస్తే 15,500 అయితే ఎత్తున్నాడు ఈ పిల్లల్ని. జత మీద 15,500 ఎత్తున్నాడు. 7,500 చిల్లర అయితే ఎత్తున్నాడు అనమాట. 7,700 ఆ విధంగా ఎత్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 14, 15 ఆ విధంగా వచ్చేది ఉందన్నమాట. 15,500 15,500 ఏం చెప్తానా? 12,500 చెప్పావా? ఎన్ని నెలల పిల్లలు ఇవా? ఎన్ని నెలల పిల్లలా? 4 నెలలు ఉన్నాయి. 12,500 చెప్తాను. ఒకటి 6,200 చిల్లర చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 12,500 అయితే ఎత్తున్నాడు. ఈ జత మీద వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాను అనమాట. అప్పుడు ఒక్కోటి 6,250 రూపాయలు ఆ విధంగా ఎత్తున్నాడు అండి. అంతా ఒక 4 నెలల పిల్లలుగా ఎత్తున్నాడు. ఎవరు చూసావా? 5 రూపాయలు. ఏడాది చింతపతి దగ్గర 2 తెచ్చినావా? 2 ఎట్లుంది మార్కెట్? డౌన్ గా ఉందా? రేటుగా ఉన్నాయా? రేట్లు ఏం లేవు, తగ్గింది మార్కెట్. అదే ఫ్రెండ్స్ అయితే 12,500 అయితే చెప్తున్నాడు. అంతా ఒక లైవ్ వెయిట్ మాడుకుంటే మనకు 12, 13 ఆ విధంగా వచ్చి ఉన్నాయి. సో కొంచెం పర్వాలేదు, రీజనబుల్ రేటు. 12 అంటే ఇంకా తగ్గించి కూడా ఇస్తావు. ఫైనల్ గా ఎంతకి ఇస్తావు? 12,000 అయితే ఇస్తావు. 500 తగ్గించి 6,000కి ఇచ్చేస్తావు ఒక్కో దాన్ని. ఫ్రెండ్స్ అదే 6,000కి అయితే ఒక్కో దాన్ని ఇచ్చేస్తానని చెప్తాను అనమాట. ఇంకా కూడా కాస్త ఇలా కొంచెం కూడా తగ్గే అవకాశం అయితే ఉండదు అనమాట. సో చూద్దాం నెక్స్ట్ అయితే. ఏదన్నా బ్రో పట్టినావా? అమ్ముతాడవా? ఏం చెప్పావా? 23,000 23,000 అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇవి 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా ఎన్ని నెలల పిల్లలు ఇవి? ఏదో ఎవరినోరు చూసుకుంటాడు. ఎన్ని నెలల పిల్లలు నెలలు తెలీదు. ఒక 7 నెలలు 8 నెలలు అట్టు ఉంటుందా? అంతేలే, ఒక 7-8 నెలలు ఉంటుంది. 23,000 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. బ్రో ఏం చెప్తున్నావు? 23 ఇవి కూడా. ఫ్రెండ్స్ చూస్తే ఇవి కూడా 23,000 అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. హోల్సేల్ రేట్ 21కి ఇచ్చేస్తారా? ఇప్పుడు ఎంత వస్తుంది వెయిట్? ఎంత వెయిట్? లైవ్ వెయిట్ 15 నుంచి 20 కిలోలు అయితే లైవ్ వెయిట్ అయితే చెప్తున్నాడండి. ఇవి చెప్పడం 23,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు ఒకటి 11,500, 12,000 రూపాయలు అయితే ఆ విధంగా చెప్తానని చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఫైనల్ గా 10, 10,500కి అయితే ఆ విధంగా ఇచ్చేస్తాం. 10,000, 10,500 లోపల అయితే ఇచ్చేస్తాం. ఓకే, ఏ ఊరి నుంచి వచ్చారా? ఎనుగొండపల్లి. ఎట్లుంది మార్కెట్? డల్గా ఉంది. ఎన్ని తెచ్చారు? 2 తెచ్చారా? ఈ 2 అనేది ఇచ్చిందా? 4. ఓకే, అంతా మీనా? ఓకే. ఇది కూడా అంతా కూడా 23,000తో ఎత్తున్నాడు. వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయంటే కాస్త సరికైతే ఈ సైడ్ అయితే కాస్త తగ్గింది. అదే అంటే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నీట్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న పిల్లలు 6,000తో స్టార్ట్ అయితే ఒక 3 నెలల పిల్లలు 2.5 నెలల 3 నెలల నుంచి అయితే ఉన్నాయి. ఒక్కొక్క పిల్ల 6,000తో స్టార్ట్ అయితే జత మీద 12,000 అనమాట. 6,000తో స్టార్ట్ అయింది. 18, 20, 23 వరకు అయితే ఉన్నాయన్నమాట. పిల్లలను బట్టి రేట్ అయితే ఉన్నాయి. ఈ మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది. మీకు అర్థమై ఉంటుంది అనమాట. పోయిన వారానికి ఈ వారానికి డిఫరెన్స్ అయితే అనేసి. సో నెక్స్ట్ అయితే మనం మేకల వీడియో అయితే చేద్దాం. దీనికంటే ముందు పెద్ద పొటైల్ వీడియో అయితే చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే ఉండాలన్నమాట, చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే మేకలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం.